హాయ్ గైస్ ఇందాకనే ఒక పిల్ల వీడియో చూసిన ఇన్స్టాగ్రామ్ లో. తర్వాత నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. జర మీరు ఏమనుకోకుండా మీకు ఏమైనా తెలిస్తే నాకు ఇది క్లారిఫై చేయాలి. లేకపోతే మీరు చూసిన వాళ్ళకి వీడియో చూసిన వాళ్ళకి ఆ పిల్ల ఎవరైనా తెలిస్తే జర ఈడేదో అడుగుతున్నాడు అంట అని చెప్పని జస్ట్ అడగండి. ఏంటంటే ఇప్పుడు నాది భారతదేశం అనాలా, భారతదేశం అనాలా, ఆంధ్రప్రదేశ్ అనాలా, ఆంధ్రప్రదేశ్ అనాలా, శాంతి అనాలా, శాంతి అనాలా అంటే యూజువల్ అవి రాసే విధానం బట్టి అడుగుతున్నా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే 100% కాదంట 100% అని చెప్తున్నది. సో, యూజువల్‌గా ఏందంటే 100% అని ఎవరన్నారు. 100% కరెక్ట్. అనొచ్చు ఎవరైనా స్లాంగ్‌ని బట్టి కొన్ని ప్లేసెస్‌లో శాతం గూడా అనొచ్చు. అది మారిపోతా ఉంటది స్లాంగ్‌ని బట్టి. బట్ యాక్చువల్ తెలుగు ప్రొనౌన్సియేషన్ ఈ ష అనేది ఈ ష ప్రొనౌన్సియేషన్‌కి దగ్గరగా ఉంటది. ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటది. స్లైట్ డిఫరెన్స్ ఉంటది. బట్ అది యూజువల్‌గా ఏందంటే ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటది స్టేషన్ ప్రకారం. ఆమేందంటే నాకు అంటే నేను ఏదో మాక్ జేస్తున్నా అట్లా దానికి దీనికే వీడియో అయినారా భయ్ అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఆమె వీడియోలో ఆమేందంటే నాకే తెలుసు మిగతావారికి ఎవరికీ తెలవది అన్నట్టు మాట్లాడిందన్నట్టు. నాకది జూసిన తర్వాత నాకు ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ మేకింగ్ థిస్ వీడియో. అందుకే చేస్తున్నా. ఇంకోటేందంటే ఆశ అంటే కోరిక. ఆశ అంటది కోరిక. ఆశ అంటే పేరు. దానికి భూమికి, ఆకాశానికి కొంత డిఫరెన్స్ ఉందంటది. ఆశ అనే పేరు మీనింగే కోరిక తల్లి బేసిక్‌గా. అది ఇది ఒకటే రాస్తారు. ఆశ అని ఎవరన్నా ఆశ అంటే కోరిక, ఆశ అంటే పేరనేది గాదు. ఇందాక అంటున్నావు గదా! నా ఫ్రెండ్‌తోని గంట ఆర్గ్యూ చేసినా అని. నీ ఫ్రెండే కరెక్ట్. నా ఒపీనియన్‌లో. అగైన్ నేను తప్పైతే చెప్పండి. సో, ఇది మీకు తెలిస్తే ఆమెని అడగండి డైరెక్ట్‌గా. థాంక్స్.